హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో నేనైతే సిఐటి యూనియన్ దగ్గరికి మరియు మా డ్రైవర్స్ మెంబర్స్ని కలిసిన తర్వాత మండే మార్నింగ్ అయితే నాకు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఉండి నేనైతే తొందరగా అయితే ఆన్లైన్లోకి రాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే అరౌండ్ ఒక 12-12:30 అయిపోయింది. లంచ్ చేసుకుని నేను 1 o'clock అయితే ఆన్లైన్లోకి వచ్చేసాను. నేను 1 o'clock ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత నాకైతే 1:30కి ఒక ట్రిప్ అయితే వచ్చింది. జీడిమెట్ల నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసి తెల్లాపూర్ నియర్ బై ఉందన్నమాట. నేనైతే లోడింగ్ చేసుకుని వెళ్ళిపోయే సమయంలో వెయిట్ చాలా ఎక్కువ ఉందనిపించి నాకు డౌట్ వచ్చి అయితే కాంటా పెట్టేశాను. వేసుకోవాల్సింది వచ్చేసి 1 టన్ 700 కిలోలు అయితే వేసుకోవాలి. కస్టమర్ వేసుకున్న వెయిట్ వచ్చేసి 2 టన్నుల 800 కిలోలు అయితే వేసుకున్నారనమాట. నేనైతే కస్టమర్తో అయితే చెప్పేసాను, మీరు వేసుకోవాల్సింది ఇంతే, మీకు 1100 kgs అయితే ఎక్స్ట్రా వచ్చింది, దీనికి కానీ ఎక్స్ట్రా అమౌంట్ 1000 రూపీస్ అవుతుంది అంటే కస్టమర్ అయితే 1000 రూపీస్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఆన్లైన్ యాప్స్లలో ఫేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఒక యాప్కి ఇంకొక యాప్కి పోటీలు పడి అమౌంట్ తక్కువ చూపించుకొని వాళ్ళైతే కావాల్సినంత కమిషన్ అయితే తీసేసుకుంటారు. కానీ డ్రైవర్ అయితే ఇక్కడ లాస్ అయిపోతారు, ఎందుకంటే చాలా తక్కువ మంచి రేట్లు ఇచ్చేస్తారు కస్టమర్లకి. ఈ విధంగా కంపెనీలు లాభపడితే కస్టమర్లు కూడా లాభపడతారు, కానీ డ్రైవర్లు అయితే అన్యాయంగా మోసపోతారు అనమాట. మోసపోడు కాదు, మోసం చేస్తున్నారు కంపెనీలు కలిసి. ఇట్లా కస్టమర్లు అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేనైతే 1000 రూపీస్ అడిగినప్పుడు కస్టమర్ అయితే అంత ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోలేడు. అడగంగానే కస్టమర్ అయితే 1100 అయితే 1000 రూపీస్ అయితే కస్టమర్ అయితే ఇచ్చేస్తారనమాట. మన ముందైతే ఒకటి 20 feet మెటీరియల్ వేసుకొని ఒక బండి అయితే వెళ్తుంది. ఇలా మీరు గమనించినట్లయితే ఇలా వేసుకొని వెళ్ళడం అనేది చాలా రిస్క్ అనమాట. నేనైతే కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తాను ఈ వెహికల్కి. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే సమయాలలో మీ ముందు ఏదైనా ఓవర్లోడింగ్ వేసుకొని వెళ్తున్నా కూడా, లేదంటే 20 feet మాల్ వేసుకొని వెళ్తున్నా కూడా కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఫైనల్గా అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ పెద్ద బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి కదా, దాని వెనకాల వైట్ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటి లోపల అయితే అన్లోడింగ్. సెల్లర్ లోపల అయితే చాలా చిన్నగా ఉంది, వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేకపోయాను. ఈ విధంగా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు అన్లోడింగ్ అయితే చాలా తొందరగానే క్లోజ్ చేశారు. మొత్తం మీద అయితే 1 గంట 20 నిమిషాలు అయితే అన్లోడింగ్ అయితే చాలా తొందరగా అయితే క్లోజ్ చేశారనమాట. వీళ్ళు దగ్గర అయితే ఒక 5 మెంబర్స్ కలిసి చాలా ఫాస్ట్గా అయితే అన్లోడింగ్ అయితే చేసేసారు. ఫైనల్గా అయితే ఈరోజు అయితే మొత్తం ఏదైతే ఒక ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇది వచ్చేసి మనకి జీడిమెట్ల టు తెల్లాపూర్ అయితే ఫైనల్గా ఈ విధంగా అయితే అన్లోడింగ్ అయిపోయిందనమాట. ఈ ట్రిప్ అయితే అన్లోడింగ్ అయిపోయిన తర్వాత నేనైతే మెల్లగా అయితే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నెక్స్ట్ ఏం ఆర్డర్లు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. బయటకు వచ్చేసాను. ఆల్మోస్ట్ 5:30 అయినా కూడా ఎండ మాత్రం గట్టిగానే కొట్టేస్తుంది. అపార్ట్మెంట్స్ లోపల నుంచి బయటికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు అయితే వచ్చేసి ఇదైతే చెక్ చేసుకుని వెహికల్ అయితే బయటకు రిలీజ్ చేసారనమాట. ఒకటి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లలో రేట్లు చాలా తక్కువ ఉంటాయి. చాలా వరకు కస్టమర్లు అయితే ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ఎంత అమౌంట్ అయినా సరే పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ రైడ్స్ ఇచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళైతే చాలా ఇబ్బంది పెడుతుంటారు అనమాట. ఎన్నిసార్లు కలిసి చెప్పినా కూడా అయితే వాళ్ళైతే అర్థం చేసుకోరు, వాళ్ళు ఇచ్చే రేట్లు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇక కుటుంబ పోషణ కోసం ఏదైతే ఏముంది తప్పదు కదా, ఇక కొట్టుకోక ఇలా ఇబ్బంది అయితే పడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.